నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సహస్ర బాహువులు కలిగి అనేక ఆయుధాలు శస్త్ర అస్త్రాలు ధరించి సమస్త రుద్రగణాలకు ఆధిపత్యం వహించే రౌద్రాకార మూర్తి వీరభద్రస్వామి. విపత్కర పరిస్థితుల్లో అన్యదాశరణం నాస్తి అని భక్తులు వేడుకుంటే వారి పాలిట సుప్రసన్న మూర్తిగా వీరభద్రుడు అనుగ్రహిస్తాడని ప్రతీతి. అమంగళ శక్తులకు అరివీర భయంకరుడు వీరభద్రుడు. అయితే నమ్మిన భక్తుల్ని సదా సంరక్షించే అనంత దయామూర్తిగా కొలువుతీరిన దివ్యక్షేత్రాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఆ పరంపరలోనిదే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం తాళ్లకేర గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రవ్యాధి గ్రహపీడ నివృత్తి కారకుడు, కాలమృత్యు భయంకరుడు, కాలజ్ఞాన స్వరూపుడు, ఆగ్రహానుగ్రహ సంపన్న కారకుడు వీరభద్రుడు. పరమేశ్వరుని జటాజూటం నుంచి ఆవిష్కారమైన శివశక్తుల సమగ్ర రూపునిగా వీరభద్రుడు వ్యక్తమయ్యాడు. తక్షణ ఫలితాల్ని ప్రసాదించే అమృతమూర్తి అయిన వీరభద్రుని విశిష్ట ఆలయం తాళ్లకేర గ్రామంలో అలరారుతోంది. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన స్వామివారి ఆలయాన్ని 2002వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేశారు. మహాబలాయ విజయాయ నీలగ్రీవాయ సుప్రసన్నాయ భూతనాదాయ శ్రీ వీరభద్రాయ నమః. శిష్టరక్షకుడు దుష్ట శిక్షకుడు అయిన శివాంశ సంభూతుడు వీరభద్రస్వామి. భద్రకాళేశ్వరునిగా భద్రకాళి మనోహరునిగా పూజలందుకునే తాళ్లకేర గ్రామంలోని వీరభద్రస్వామి వారి ఆలయం ఎన్నో విశిష్టతల్ని సంతరించుకుంది. సువిశాల ప్రాంగణంలో ఆహ్లాదకర పరిసరాలతో అలరారే ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామానికి సమీపంగా ఉన్న నదిలో స్వామి మూల విరాట్ విగ్రహం దొరికిందని చెబుతారు. వీరభద్రునికి సకల సౌఖ్యకరుడు అనే పేరుంది. ఆ నామానికి తగినట్టుగా భక్తులకు సకల సౌఖ్యాల్ని సౌభాగ్యాలను అందించడానికి స్వామి ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన వీరభద్రస్వామి ఆలయాలలో ప్రముఖమైనది తాళ్లకేర వీరభద్రాలయం. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని సిగ నుంచి వ్యక్తమైన మహాపరాక్రమశాలి వీరభద్రుడు. శివ ఆదేశం మేరకు దక్ష యజ్ఞాన్ని సర్వనాశనం చేసి పరమేశ్వరుని మానసిక శక్తులకు ప్రతీకగా వీరభద్రుడు తేజరిల్లాడు. ఈ స్వామిని వ్యవహరిస్తారు. ఈ మూర్తులు పూర్తిగా కొయ్య ఆకృతులుగా ఉంటాయి. ఆలయంలో పొడవైన స్తంభాకృతిలో ఉన్న రూపం వీరభద్రునిగా, ఈ మూర్తికి ఇరువైపులా ఉన్న సూక్ష్మ స్తంభాకృతుల్ని గణపతి కుమారస్వామి రూపాలుగా భక్తులు పూజించుకుంటారు. తాళ్లకేర వీరభద్రస్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి, స్తంభోద్భవ నృసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధుల్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ ఆలయ ఆవరణలోని భారీ రాతి ఫలకంపై శిల్పీకరించిన ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. సీత శోక నివారకునిగా రామునికి ఆనందాన్ని, లక్ష్మణునికి ప్రాణాన్ని అందించి అభయాన్ని చేకూర్చిన స్వామి ఆంజనేయుడు. అభయానంద స్వరూపునిగా హనుమ ఇక్కడ వ్యక్తమవుతాడు. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదు. ఈ మంగళ
మంగళమారుతి మూర్తికి అభిముఖంగా స్తంభోద్భవ నరసింహస్వామి గోచరమవుతాడు. స్తంభాకృతిపై నృసింహస్వరూపం అభివ్యక్తమవుతుంది. నిరవద్యా ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత, నిరవద్యా ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. జన్మ కలిగే ఈ ఆలయం చెంతనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరం ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వ్యక్తావ్యక్త రూపునిగా ఈ మందిరంలో భాసిల్లుతాడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. తాళ్లకేర వీరభద్రస్వామివారు పిలిచిన పలికే దైవంగా, అభిష్టాలన్నింటినీ అనుగ్రహించే వరదాయకునిగా విశేషమైన ఖ్యాతి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. మార్గశిర మాసంలో మహాశివరాత్రి సందర్భంలో వీరభద్రస్వామివారికి నేత్రపర్వంగా వేడుకలు కొనసాగుతాయి. అనంతపురం జిల్లాలోని తాళ్లకేర వీరభద్రస్వామి వారికి మార్గశిర పౌర్ణమి నాడు జాతర నిర్వహిస్తారు. అలాగే మహాశివరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భాలలో ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటిరవిలే. ఇక్కడ పలు వేడుకలు, ఉత్సవాల సమాహారంగా వీరభద్రుని ఆరాధనా క్రమం కన్నుల పండుగగా పరిఢవిల్లుతుంది. కర్ణాటక రాష్ట్రం నుంచి అధికంగా భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం
కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయరుచిం కమనీయతనుం నమ సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షः సుమనో వనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః సోమోత్తంసః సురపరిషదాం యేష జీవాతురీశः పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశः ధ్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగः శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాదురీణः ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమంభః కపర్దే భక్తాభీష్టకారకుడు సకల సన్మంగళదాయకుడు తాళ్లకేర వీరభద్రుడు. అనంతపురం నుంచి బయలుదేరే భక్తులు ఆత్మకూరు కళ్యాణదుర్గంల మీదుగా ఈ తాళ్లకెర గ్రామానికి చేరుకుని అక్కడ కొలువైన వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. స్ఫీతే సౌవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే. వీరభద్రుడు అంటే విశేషంగా భద్రాన్ని చేకూర్చేవాడు. మన మనోసీమకు భద్రత అంటే మనశ్శాంతిని అందించేవాడు. ఎన్నో భద్రాల్ని సుభద్రంగా అందించే దైవం. బాహ్యంగా రౌద్రంగా వ్యక్తమైన భక్తులకు మాత్రం మహాప్రసన్న భద్రకరమూర్తి. అలాంటి వీరభద్రుని అవ్యాజమైన భద్రతకు సంరక్షణకు సదా అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.